వన్ మోర్ మినీ వ్లాగ్. ఈవినింగ్ టైం అందరూ ఎంతో ఇష్టంగా తినే బఠానీ చాట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా నా స్టైల్లో. ఈ చాట్ నార్మల్గానైనా తినొచ్చు లేదా పానీపూరిలో కర్రీగానే తినొచ్చు, చాలా బాగుంటుంది. నా ఛానల్లో ఆల్రెడీ పానీపూరి ఎలా చేయాలనేది వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మరి ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ అయితే బఠానీల్ని 2-3 అవర్స్ నానబెట్టేసుకొని కుక్కర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆఫ్టర్ దట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకోవాలి. అండ్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. నేను అల్లం వెల్లుల్లి ఇలా ఎందుకు దంచాను అనేది వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ బఠానీలు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, అందులోనే పావు వంతు అయితే తీసేసి మిక్సీ పట్టించుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పేస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే వేయండి. జీలకర్ర వేసిన వెంటనే చిటపటలాడాలి. ఆయిల్ అనేది అంత హీట్ అవ్వాలన్నమాట. ఆఫ్టర్ దట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. వెంటనే ఏది వేసుకోవద్దు, అలా వేసుకుంటే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అనేది మొత్తం పోతుంది. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ఎందుకు ఇలా దంచుకున్నానని చెప్పేసి. నేను పేస్ట్ అయితే చేసుకోలేదు, ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నా. ఎందుకంటే ఇలా చేసుకుంటే చాట్లో అరోమా కాకుండా మనం తింటున్నప్పుడు అల్లం వెల్లుల్లి తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి టేస్ట్ నచ్చకపోయిన వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఆఫ్టర్ దట్ టమాటోలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వండి, వెంటనే వేయొద్దు. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా బఠానీ, అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి స్పూన్ పసుపు, అలాగే కారం, సాల్ట్, ఇంకా గరం మసాలా వేసి ఈ మసాలాలు పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయితే చేసుకోండి. ఇప్పుడు మనం బఠానీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది వాటర్తో సహా మొత్తం వేసేసి బాగా దగ్గరగా అయినంత వరకు వెయిట్ చేయండి. ఇది దగ్గరగా అవ్వాలి, వాటర్గా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా దగ్గర అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ మిక్సర్, అలాగే కర్డ్, మీ దగ్గర ఉంటే టమాటో కేచప్ వేసుకొని బయట టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా మనం ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది, పిల్లలకి ఇంట్లో ఫుడ్ అలవాటు అవుతుంది. మనమే వెరైటీగా పిల్లలకి చేస్తే ఇంకా బయట ఫుడ్ ఎందుకు తింటారండి కదా. మరి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.